హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఏమవుతుందో చూద్దాం. అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని మన పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజున శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారం ధరించాడని, అక్షయ తృతీయ రోజు రాహుకాలం వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభకార్యమైనా జరుపుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. నరసింహస్వామి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించింది కూడా ఆ రోజే. ఇలా అన్ని విధాలుగా ప్రాశస్త్యం ఉన్న రోజు అక్షయ తృతీయ. అసలు అక్షయ తృతీయకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ప్రతిదీ ఆయన ఇల్లాలైన లక్ష్మీదేవి కూడా ఇష్టమే. శ్రీ మహావిష్ణువు పరశురామ అవతారం దాల్చిన రోజు కాబట్టి ఆ రోజున ఏమి చేసినా అది అక్షయంగా మారుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు చేసే పూజలు పుణ్య కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలైనా అలాగే ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ రోజు శక్తి మేరకు జపదానాలు చేయాలి. క్షయం కాని ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఆ రోజున అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. సాధారణంగా అక్షయ తృతీయ అంటే అందరికీ బంగారమే గుర్తుకొస్తుంది. అక్షయ తృతీయ రోజు ఏమి చేసినా శాశ్వతంగా ఉండిపోతుంది. దాంతో బంగారం, ఆస్తులు వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అసలైన అర్థం అక్షయ తృతీయ రోజున ఎటువంటి పుణ్యకార్యం చేసినా ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అక్షింతలను శ్రీ మహావిష్ణువు పాదాలపై ఉంచి పూజ చేయాలి. ఆ తర్వాత ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఏరి కొంత బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. మిగిలిన బియ్యాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలి. అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు అనే విషయానికి వస్తే, అక్షయ తృతీయ నాడు ఏమి కొంటే అది రెట్టింపు అవుతుందని నమ్మకం. అక్షయ తృతీయ శ్రీ మహావిష్ణువుకు మరియు మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన పర్వదనం కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని కొంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే అక్షయంగా అంటే క్షీణించిపోకుండా ఐశ్వర్యం ఉంటుంది కాబట్టి అందరూ బంగారం కొనటానికి ఇష్టపడతారు. అంతేకాకుండా లౌకికంగా ఆలోచిస్తే బంగారం విలువైన లోహం, అవసరాలకు ఉపయోగపడే ఒక వస్తువు. అత్యవసరంగా ధనం కావాలంటే బంగారాన్ని అమ్మవచ్చు లేదా తాకట్టు పెట్టుకోవచ్చు. దైవికంగా లౌకికంగా ముఖ్యమైనది బంగారం కాబట్టే సంవత్సరంలో ఏదో ఒక రోజు కొనే సాంప్రదాయాన్ని పెద్దలు ఏర్పరిచారు. దీనివల్ల అందరూ ఆ రోజు కోసం ఎంతో కొంత ధనాన్ని పొదుపు చేసి బంగారాన్ని కొంటూ ఉంటారు. దీనివల్ల పొదుపు చేయటం అలవాటు వస్తుంది. అలాగే అవసరానికి డబ్బు కూడా చేతిలో ఉంటుంది. పెద్దలు పెట్టిన ప్రతి సాంప్రదాయానికి ఏదో ఒక రహస్యం దాగి ఉందని చెప్పటానికి అక్షయ తృతీయ ఒక ఉదాహరణ. ఈ రోజున కేవలం బంగారమే కాదు, ఏదైనా కొనవచ్చు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున ఎటువంటి పాప కార్యములు కానీ చెడు ఆలోచనలు కానీ చేయకుండా మంచి పనులు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఈరోజు ఏ పని చేసినా దాని ఫలితం అక్షయం అవుతుంది. కాబట్టి పాప కార్యాలు చేస్తే ఆ ఫలితం కూడా జన్మ జన్మలకు వెంటాడుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు శక్తి కొలది మాత్రమే దానం చేయాలి. ఇబ్బంది పడుతూ శక్తికి మించిన దానం చేయకూడదు. అక్షయ తృతీయ నాడు ఏమైనా జీవితానికి పనికొచ్చే కొత్త విషయాలు నేర్చుకోవటం, ఎవరి మీద కోపం మరియు ద్వేషం చూపించకుండా మంచి పనులను చేస్తూ ఉండాలి. చూసారుగా ఫ్రెండ్స్, అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలో, అక్షయ తృతీయ ప్రాశస్త్యం ఏమిటో వివరంగా తెలుసుకున్నారు కదా. మీరు కూడా అక్షయ తృతీయ రోజున బంగారం వంటివి విలువైన వస్తువులు కొనుగోలు చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.